మాకు పెళ్ళైంది అంటే మీకు ట్విన్స్ వస్తే ఒకటేసారి 4 యూజ్ చేయండి. ఐ మీన్ నా ఫ్రెండ్ రవలి అది. రిసెప్షన్ కి ఏవైతే ఉంటాయి అక్కడ నేను మాట్లాడాలా వద్దా? మాట్లాడిన తర్వాత చెప్తావా ఇప్పుడు? హాయ్ చందు. హాయ్. ఇట్లా చేస్తుంది చూడు. ఇష్టమేలా నీతో చెలగాడడం. స్పెషల్ థ్యాంక్స్ ఫస్ట్ కీర్తికి. కీర్తికి ఎందుకు స్పెషల్ థ్యాంక్స్ అంటే అది వస్తుందని నాకు తెలుసు, బట్ కీర్తి నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది. ఎంతో దిగులే ఉన్న చెప్పు ఇప్పుడన్నా జర ఇంట్రో ఇద్దరం కలిసి చెప్పాలి. ఓకే పెళ్ళైంది. చలో 3, 2, 1 స్టార్ట్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రాహుల్ అవంతిక. అవన్నీ చెప్పొద్దు, ఇద్దరం కలిసి. హే గైస్, వెల్కమ్ బ్యాక్. నాకు ఇష్టమేలా నీతో చెలగాడడం. హే గైస్ చెప్పు. అట్లా కాదు, ఇద్దరం ఒకటేసారి. ఓకే 3, 2, 1, 2, 3. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాహుల్ అవంతిక బ్లాగ్స్. మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వచ్చినాం అన్నమాట. ఆల్మోస్ట్ ఎన్ని డేస్ అవుతుంది ఇప్పటికి? 13 కదా. అట్లా మొత్తం లెక్క పెట్టే వరకు అక్కడ లాగ్ అయిపోతుంది. 16 డేస్ వెళ్ళి అవుతుంది గైస్. అంత అవుతుంది అనుకో. నేను మ్యాథ్స్లో వీక్ అనమాట, సో అందుకే నాకు తెలియదు. సో ఇప్పుడైతే గిఫ్ట్స్ ఎవరెవరు పంపించారో ఇది. ఇంకొకటి ఏంటంటే మెయిన్ గిఫ్ట్స్ నేనే అసలు తీసుకుందాం అనుకున్నా వీడియో, కాకపోతే ఎందుకు పక్కన కూర్చోబెట్టి తీసుకున్నట్టు ఊకే ఇంట్లో ఏమంటుంది తెలుసా, మా గిఫ్ట్స్ కూడా మీరే తీసుకోరు, మా గిఫ్ట్స్ కూడా మీరే తీసుకోరు అంటారు. పెళ్ళి మన దగ్గర అయింది కాబట్టి, ఐ మీన్ మన పెళ్లి పిల్ల వాళ్ళ దగ్గర అయింది కాబట్టి ఇక్కడే వస్తాయి గిఫ్ట్స్. రిసెప్షన్ కి ఏవైతే ఉంటాయి అక్కడ వస్తాయి. నేను మాట్లాడాలా వద్దా? మాట్లాడిన తర్వాత చెప్తావా ఇప్పుడు? అట్లుండదు. ఎవరికి ఇస్తారు అన్నది కూడా ఒకటి ఉంటుంది. ఎవరికి ఇస్తారు అనేది కూడా ఉంటుంది. మాకు ఇచ్చినాయి మాకే ఇచ్చారు. అన్ని అబద్ధాలు. సో ఇప్పుడు ఎవరెవరు ఇచ్చిర్రు, ఎక్కడి నుంచి వచ్చినాయి, వీళ్ళే ఏమన్నా వచ్చినాయి అంటే వీళ్ళకి ఇచ్చేద్దాం గైస్. ఎందుకంటే నేను న్యాయంగా ఉండా. అన్యాయంగా ఉండేటోళ్ళ గురించి నాకు అనవసరం. నేను అసలు పట్టించుకోను, నాకు లెక్క కూడా లేదు అసలు. ఎంత మంచిదాన్ని అంటే నేను అంత మంచిదాన్ని. ఓకే, చాలా మంచి పెళ్ళయింది. మాకు పెళ్ళయింది. అది కవాడి కూడా నుంచి వచ్చింది యాక్చువల్గా. నేను చూపిస్తాను సరే, నాకు తీసుకో పేపర్. ఎక్కడెక్కడి నుంచి వచ్చింది అంటే ఎవరెవరు ఇచ్చారు కూడా చెప్తా, ఎందుకంటే కొంతమంది ఉన్నారు వాళ్ళ సైడ్ నుంచి వచ్చినాయి. చూడు, కే లావణ్య ఫ్రమ్ ముగ్గు బస్సి. సో ఇంకొకటి ఫ్రమ్ లయ మహేశ్వరి. మహేశ్వరి మీన్స్ మా పెద్ద చెల్లె. మా పెద్ద చెల్లె వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చింది. నీట్గా తీయండి. నీట్గా తీయాలా? తీసేది తింటావు. ఇది తినేదా? కృష్ణుడు రాధాకృష్ణుడు. కృష్ణుడు ఫస్ట్ చెప్తారండి. వైఫ్స్ నేమ్ ఫస్ట్ చెప్పుకొని హస్బెండ్స్ నేమ్ తర్వాత చెప్తారు ఎప్పుడైనా. సరే నువ్వు చెప్పు ఫస్ట్. అవంతిక రాహుల్ అని చెప్పాలి. రాహుల్ అవంతిక చెప్పాలి. నువ్వు వైఫా నేను వైఫా? యూట్యూబ్ లో అది అప్పుడు మన బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడుది. ఇప్పుడు పేరు మార్చండి ఎడిటర్. థ్యాంక్ యూ సో మచ్ లయ. థ్యాంక్ యూ చెప్పు. సో మచ్ లయ. నీకు చూడలేను, సారీ ఇఫ్ చూసినా అంటే. పెళ్ళైంది నీకు. నేను జస్ట్ మజా బుద్ధి లేదు నీకు. సో ఇది మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్. ఓ ఈ మధ్య అన్ని అక్రిలిక్ వస్తున్నాయి. చాలా బాగుంది కదా. స్టూడియోలో పెట్టుకుంటారు కదా. అర్జున్ 1-3-445/25 445/5 మాది. 25 అంటే కవాడి కూడా చెప్పినా కదా అర్జున్ అని చెప్పి. అడ్రస్ కూడా చెప్పిన 1-3-445/20 అంటే. సాయన్ శిరీష ఫ్రమ్ మౌని అంట.
నాకు చిన్న చెల్లె. అంటే మీకు పిన్స్ వస్తే ఒకటేసారి 4 యూజ్ చేయండి. మీన్స్ కదా కంగ్రాచులేషన్. వీర్నగర్ అని అంటే డేసీ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. మా చెల్లెలి పేరు వచ్చేసి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఫ్రమ్ సారికా అంట. ఫ్రెండ్ మీ ఫ్రెండా? మా పెద్ద చెల్లె వాళ్ళ ఫ్రెండ్ సారికా అని అంటే మా అక్క ఆమె ఉంది కదా, వాళ్ళ సైడ్ నుంచి ఎవరన్నా అని అనుకుంటారు. గణపతి బప్పా మోరియా. హాయ్. ఇట్లా చేస్తుంది చూడండి. నమస్తే. విజయ్ కుమార్ అండ్ అంబిక ఎవరో నాకు తెలియదు. మేబీ సో ఇలా ఈయన ఏంటంటే ఇది చూసిన ప్రతిసారి ఏమంటారు మా వాళ్ళే అంటారు. సరే మీ వాళ్ళే పెట్టారు. సో టైం తెలియని వాళ్ళ గురించి టైం ఇచ్చింది నాకు. టైం తెలుసుకొని టైంకి తినండి, సరిగ్గా ఉండండి, టైంకి ఇంటికి గొర్రె అని చెప్పి కొంతమందికి డైరెక్ట్ చెప్పలేక ఇట్లాంటి గిఫ్ట్స్ ఇస్తున్నారు. సిరిపల్లి సునీల్ కుమార్ బాపూజీ నగర్ మామయ్య, మా మేనత్త వాళ్ళ మధ్య. అయ్యో రాధాకృష్ణ అంటుంది. మొత్తం వాళ్ళే ఉన్నారు. రాములమ్మ పుడు పూడు పుడు అంటే విలేజ్ పేరా? వికారాబాద్. ఎందుకంటే కసితో తీసుకున్న ప్రేమతో ఒకటేసారి చేసుకుంటాం పెళ్లి. అది చేసుకున్నావు సార్. ఓ ఏమైనా ఇస్త్రీ తీసినట్టు తీసి పెట్టినవే. సో మా జూనియర్ అన్నమాట రవలి. థ్యాంక్ యూ సో మచ్ రవలి అండ్ అన్న వచ్చినందుకు. ఇంకొకటి రవ్వాలి నీడ. అది నా రవలి, ఐ మీన్ నా ఫ్రెండ్ రవలి. అది ఇట్లా ఇన్ని గిఫ్ట్స్ నేను ఎవరి దగ్గర నుంచి తీసుకోలే ఇప్పటి వరకు. నాకు ఎవరు ఇవ్వలేదు అస్సలు. ఎవ్వరు ఇవ్వలేరు. రైస్ ఇచ్చేటోళ్ళు కూడా లేరు. ఏం చేయాలి ఇప్పుడు? ఇయ్యరు ఎవరు. పవన్ అంట కవాటి కూడా. సాయి భావన జ్యూసీ భావన ఈమె కూడా మా జూనియర్. పవన్ గారు వాళ్ళ అక్క. పవన్ అంటే గుర్తుపట్టరేమో, క్రిమినల్ అని చెప్పు. క్రిమినల్ ఫ్యామిలీ. రాధ దగ్గరికి వస్తుంది. మమ్మీ అన్ని ఫోటోలు తీసారు దేవుని ఇంట్లోకి. చాలా బాగుంది. వస్తుంది ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు. థ్యాంక్ యూ సో మచ్ భావన. థ్యాంక్ యూ జ్యూసీ. మమ్మీ చూపి. అయ్యో మమ్మీ రోజు వచ్చేటట్టు లేదు. ఫ్రమ్ ఎర్రోల ఫ్యామిలీ. ఎర్రోల ఫ్యామిలీ మీన్స్ మా వాళ్ళది. మా వాళ్ళు ఎవరు పంపిరు ఆ పేరు రాయలేరు. సరే మా వాళ్ళది గైస్, ఇది మా వాళ్ళది. నా కాన్న దగ్గర నుంచి వచ్చింది. దిస్ ఇస్ ఫ్రమ్ బబ్లు అండ్ జాను. అది ఉంటారు చూడు. బాగుంది. ఇంకే స్టూడియోలో పెట్టండి అక్క. అన్ని స్టూడియోలో పెట్టుకోరు. సో ఇది రాహుల్ కి ఫ్రెండ్స్ అండ్ జాను ఆల్మోస్ట్ మీకు తెలిసిన కపుల్. ఈ రీసెంట్లీ పెళ్లి అయింది. బబ్లు రాహుల్ వాళ్ళ ఫ్రెండ్, జాను నా ఫ్రెండ్. సో వాళ్ళు ఇచ్చింది. చెప్పా నీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అట్లీస్ట్. అందుకని అన్ని చెప్తుందని అంటారు వాళ్ళు. నువ్వు మాట్లాడాలి కొంచెం. థ్యాంక్ యూ సో మచ్ జాను. రౌడీ సోని. థ్యాంక్ యూ రౌడీ సోని. ఓపెన్ చేయకముందుకే థ్యాంక్ యూ చెప్తున్నా. ఒక మాట మీద వచ్చేసి పెళ్ళికి థ్యాంక్ యూ సో మచ్. అందరినీ తీసుకొచ్చినందుకు కూడా థ్యాంక్ యూ. నాకు నచ్చింది. బి దీపక్ శివాని బాలాపూర్. ఓ మై గాడ్. అక్క పట్టుకున్న ఫోటో చూడరు. మీ యూట్యూబ్ డిపి ఉంటది. థ్యాంక్ యూ సో మచ్. ఇది సేమ్ అనుకుంటా. అయ్యో పెట్టుకోవాలి బావా. అదే చేస్తుంది, అది ఆడిపోతుంది. ఏదైతే లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చినందుకు, పెళ్ళికి వచ్చినందుకు. ఇప్పుడు మాట్లాడు బావ. మీ ఇంటికి ఏమేమి తీసుకోతావు, మా ఇంట్లో ఏమేమి పెడతావో మాట్లాడు. ఎందుకు మీ ఇంట్లో బాగా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎవరు ఇచ్చి నాకు చాలా బ్యూటిఫుల్. అలా మీ ఫోటోస్ చాలు.
ఏయ్ ఈయన పెట్టాము బయట వద్దు కవర్లో పెట్టి ఈయన పెట్టు బయట పెడితే ముంచేస్తారు గడగొట్టుంది పక్కన పెట్టుకుని అక్క నువ్వు గలీజ్ చేస్తున్నావు అక్కడ మొక్కపో Few moments later. గైస్ అలసిపోయినాం గిఫ్ట్లు చూసి చూసి అన్నం కూడా తిన్నాం తీసి అన్నం కూడా తిన్నాం వేసుకొని చాలా గిఫ్ట్స్ వచ్చినాయి. గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేసిన తర్వాత వెంటనే అన్నం తినేసాం, లేట్ అయిపోతుంది అని చెప్పి. సో ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోయినాం. అండ్ ఇంకొకటి మెయిన్ చెప్పాలి అంటే పెళ్ళికి ఎవరైతే వచ్చిరో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరున. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ, రాహుల్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీ అన్నట్టు రాహుల్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అందరికీ చాలా సపోర్టివ్గా పెళ్ళి మంచిగా జరిగింది. ఆ దేవుడి గుడిలో అంత మంచిగా అయింది. సో నా ఫ్రెండ్స్ వచ్చారు. పర్టికులర్గా స్పెషల్ థ్యాంక్స్ ఫస్ట్ కీర్తికి ఎందుకు స్పెషల్ థ్యాంక్స్ అంటే అది వస్తుందని నాకు తెలుసు, బట్ కీర్తి నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది. పెళ్లి బ్లాగ్లో చూడొచ్చు మీరు కూడా, నేను ఇస్తా. చాలా ఎమోషనల్ అయిపోయినా నేను అది చూసి. అందరు ఫ్రేమ్స్ ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేసిన, బట్ అది ఇస్తుంది అని చెప్పి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా నచ్చింది నాకు. థ్యాంక్స్, స్పెషల్ థ్యాంక్స్ టు కీర్తి. అండ్ శామ్ ఇప్పటివరకు ఎవరు పెళ్ళికి రాలేదు. థ్యాంక్ యూ సో మచ్ శామ్. అండ్ చింటనా, నువ్వు ఎట్లాంటి సిచ్యువేషన్లో మా పెళ్ళికి వచ్చినావు నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ గంగు వాళ్ళకి కూడా వచ్చిర్రు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకెవరైతే వచ్చిర్రు, కొంతమందిని కలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నా నేను ఆ టైంలో. అండ్ మా చెల్లె వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ పేరున ప్రతి ఒక్కరికి. మా నలుగురు చెల్లె వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా పెద్ద గ్యాంగ్ ఉంది కదా, దానికోసం చెప్పొద్దు. అందరు అన్నదమ్ములకు థ్యాంక్ యూ సో మచ్. వచ్చినందుకు చాలా జాగ్రత్తగా వెళ్ళిర్రా అని అనుకుంటున్నాను నేనైతే. డిప్రెషన్లోకి కూర్చుండు. సో థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరైతే వచ్చి ఎవరెవరైతే రాలే వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు అందరూ వచ్చినందుకు చాలా మంచి అయింది. ఎవరెవరైతే అట్లా చెప్పొద్దంట, ఎవరైతే వాళ్ళు రాలేదు కదా మన వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలి కదా. వాళ్ళు రావాలనుకున్నారు కానీ వాళ్ళకి మీకు బస్ దొరకాలి, అండ్ మేము వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ. చాలా మందికి మర్చిపోయినా నేను, చాలా మందికి మర్చిపోయినా. అట్లాంటి టెన్షన్లు ఉంటాయి మేము అప్పుడు. తొందర హడావుడిగా అయిపోయింది. అన్ని పనులు మేమే చూసుకోవాల్సింది కాబట్టి కొంచెం కిందకి నవ్వుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అంటే బ్లాగ్ ఎండ్ చేసేయాలని ఉంది, నీకు మాట్లాడాలని లేదు కదా. గైస్ కడుపునుండా అన్నం తిన్న తర్వాత మాటలు వస్తాయా? చాలా మంచి గిఫ్ట్స్ వచ్చినాయి గైస్, అన్నీ తీసుకోవుతున్నాను. మాకు గిఫ్ట్స్ ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు గైస్, మీరు వచ్చినారు కదా అదే మాకు గిఫ్ట్. సో గైస్ ఇప్పటి వరకు చూసిన వీడియోస్ అన్ని మంచి సపోర్ట్ వచ్చింది. ఇప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పు, కింద నా ఛానల్ లింక్ పెడుతున్నా ప్లీజ్. రాహుల్ అవంతిక బ్లాగ్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దానికి చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.